తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ అండ్ కో అందిన కాడికి దోచుకుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భారీగా అవినీతి చేశారని నొక్కి చెప్పారు. बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए, यही करते हैं साथियों। भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं। ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగ ప్రసంగంతో తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యావత్ భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలది మోడీ కుటుంబమేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇకపై మోడీ కుటుంబానికి చెందినవారిగా భావించాలని పిలుపునిచ్చారు. సభికులను ఉద్దేశించి నేనే మోడీ కుటుంబం అని తెలుగు భాషలో సంబోధిస్తూ అందరి నోటా అనేలా చేశారు. పలుమార్లు తెలుగులో నేనే 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 అని ప్రధాని మోడీ అనడంతో జనమంతా మోడీ 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 అనే నినాదాలతో ప్రతిస్పందించడంతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. రెట్టించిన ఉత్సాహంతో ప్రధాని ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజల కలల సాకారానికి ఎంతవరకైనా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. पूरा देश एक सुर में कह रहा है, मैं हूं मोदी का परिवार, मैं हूं मोदी का परिवार, मैंने मोदी कुटुंबम। आप भी मेरे साथ बोलिए, मैं हूं मोदी का परिवार, मैं हूं मैं हूं मैं हूं मैं हूं నేనే మోదీ కుటుంబం, నేనే నేనే నేనే